సురేఖ సురేఖ ఏమిటి పిచ్చి పని? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? వీడు చావకూడదు. వీడి ద్వారా మనం తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. హలో అనయ్య, నేను ఆదిని. చెప్పాది. ఏమైందన్నయ్య? మహేష్ గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, ఊరంతా వెతికాను. బాధపడకన్నయ్య, నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళు ఎలాగైనా వెతికి పట్టుకొస్తా ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే వాడికి మాటలు రావు కదా. అదే కదరా నేను బాధపడేది. వాడికే గనక మాటలు వచ్చుంటే ఎవరో ఒకరిని హెల్ప్ అడిగి ఇంటికి వచ్చేవాడు. సరే. మహేష్ దొరికాడా? లేదు, మొత్తం ఊరంతా వెతికారట, అయినా కనిపించలేదట. నడిచే దారిలో ముళ్ళుందంటేనే దాన్ని పక్కకు తీసి పడేస్తామే. ఇతరుల గురించి అంతగా ఆలోచించే మనం సొంత కుటుంబంలోని మనుషులే ఆపదలో ఉన్నారని తెలిసి కూడా మనం ఏమీ చేయలేకపోవడం చాలా తప్పు సుభా. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు కదా. అది మరైతే చెప్పు, ప్రాబ్లంలో ఉందెవరు? అది ప్లీజ్ దీని గురించి నన్నేం అడగండి, నేనేం చెప్పలేను. సరే సుభా, ఇంకెప్పుడు నేను ఈ విషయం గురించి నిన్ను అడగను. మంచినీళ్లు కావాలా? సరే, నీకు మంచినీళ్ళు ఇస్తా కానీ సురేఖ గురించి నా గురించి నీకు ఎలా తెలుసో నాకు చెప్పాలి. చెప్తావా? సరే. చాలా. ఇప్పుడు చెప్పు, నీకెలా తెలుసు? మరైతే ఎలా చెప్తావు? ఓహో, బొగ్గుతో బొమ్మ వేస్తావా గోడ మీద? సరే ఉండు. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు? చెప్పరా, చెప్పు చెప్పు. ఆగరా మహేష్, మహేష్. వసుంధరా, వసుంధరా. వస్తున్నా. ఏమిటండి, ఏం కావాలి మీకు? మిమ్మల్ని గట్టిగా మాట్లాడొద్దని, కూల్గా ఉండి రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు కదా. డాక్టర్లదేముంది, వాళ్ళు అలాగే చెప్తారు. అది సరే కానీ నేను ఇంటికి రాగానే మహేష్ని తీసుకొచ్చి నాకు చూపిస్తానన్నారు. ఏడివాడు, ఇంకా చూపించరే? చెప్పాడు. మరేడి ఇంతవరకు రాలేదే?